పాములు. పాము అంటే ఎవరైనా భయపడిపోతారు. ఎందుకంటే అది విషసర్పం కాబట్టి. కాటేస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయో అని భయం అందరిలోనూ ఉంటుంది. జనసంద్రాల్లో కనిపించినా వెంటనే పట్టుకుని అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలోనే కాదు, చాలామందికి కలలో కూడా పాము ఇబ్బంది పెడుతుంది. అయితే కలలో ఎప్పుడో ఒకసారి పాము కనిపిస్తే పర్వాలేదు, కానీ తరచూ పాములు అదే పనిగా కనపడితే, అలా జరిగితే కొంత భయాందోళన నెలకొనడం సాధారణమే. అయితే తరచూ ఇలా కలలోకి పాములు రావటం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఎందుకు వస్తాయి, వస్తే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పాముల గురించి వచ్చే కలలు మీరు విస్మరిస్తున్నా మీ జీవితంలోని అంశాలను సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. పాము కలలో తరచూ కనిపిస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. మీ జీవితంలో విషపూరిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూడండి. వారు మీ కలలో పాము రూపంలో ఉండొచ్చు. మీ ఉపచేతన ఈ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తూ ఉండవచ్చు. మీకు ఎవరు అసౌకర్యంగా ఉన్నారో తనిఖీ చేయండి. పాము ఎవరిని సూచిస్తుందో మీకు తెలియకపోతే కళ చుట్టూ ఉన్న సందర్భం మీకు క్లూ ఇవ్వగలదు. మీరు పాము తలను నరికి వేయాలని లేదా చంపాలని కలలు కన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు ఈ వ్యక్తిని మీ జీవితం నుంచి తొలగించమని చెప్తుందని అర్థం, లేదా వారికి దూరంగా ఉండండి. మీ కలలోని పాములు మీ నైరూప్య భయాన్ని సూచిస్తాయి. మానవులకు పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. మీరు మీ పూర్వీకుల నుండి ఈ భయాన్ని వారసత్వంగా పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఆదిమ కాలంలో మానవులకు పాములు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఆ ప్రాథమిక భయం ఇప్పటికీ మీలో ఉండొచ్చు. ప్రతిరోజు ధ్యానం చేయడం, బుద్ధిపూర్వకంగా ఉండటం, ఇంటిని శుభ్రం చేయటం, ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను రాయటం, స్నేహితులతో మాట్లాడటం, కౌన్సిలింగ్ మొదలైనవి ఈ భయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. ఇక 3వ విషయం, కలలోని పాములు ఎల్లప్పుడూ ప్రతికూల చిహ్నాలు కాదు. కొన్ని కళలు కూడా మంచి సిగ్నల్ కావచ్చు. మానసిక విశ్లేషణ మార్గదర్శకుల్లో ఒకరైన కార్ల్ జంగ్ పాములను ఆధ్యాత్మికతకు చిహ్నంగా చూశారు. ఇది ఆధ్యాత్మిక పురోగతి వంటి మీ సాధారణ పరిమితులను అధిగమించే అనుభవం కూడా కావచ్చు. ఉదాహరణకు, ఒక పాము తన తోకను తినే చిహ్నం పరివర్తన, పునర్జన్మ చక్రాన్ని సూచిస్తుంది. కనుక ఇది మీ స్వంత జీవితంలో వ్యక్తిగత పరివర్తన లేదా ఆవిష్కరణను సూచిస్తుంది. కాబట్టి బహిరంగంగా, ఉల్లాసభరితంగా, ఆసక్తిగా ఉండండి. ఇక 4వ విషయం, పాముల గురించి కలలు కనటం మీ జీవితంలో పెద్ద మార్పుకు సంబంధించింది కావచ్చు. కొత్త ఉద్యోగం లేదా కొత్త సంబంధం వంటి మార్పులు ఉండొచ్చు. కొత్త నగరానికి మారొచ్చు. మీ పాము కలలు జీవిత మార్పు గురించి ఆందోళన నుండి ఉత్పన్నమవుతున్నాయని మీరు అనుకుంటే మీ ఆతృత ఆలోచనలను వ్రాయడానికి ప్రయత్నించండి, లేదా విశ్వసనీయ స్నేహితుడితో చాట్ చేయండి. ఈ మార్పుల గురించి మీరు మరింత అవగాహనతో ఉండాలి. అప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా నిర్వహించవచ్చు. ఇక 5వ విషయం, మీకు ఏదైనా శారీరక రుగ్మత ఉన్నప్పటికీ మీ కలలో పాములు రావడాన్ని మీరు చూడవచ్చు. ముఖ్యంగా పాములు, వైద్యం పురాతన కాలం నుండి పర్యాయ పదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు పాము చిహ్నాన్ని స్వీకరించాయి. మీరు దాన్ని ఆసుపత్రులు, అంబులెన్స్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ జెండాలపై కనుగొనవచ్చు. పాము కళలు మీ శరీరాన్ని నయం చేయాలని లేదా ఇప్పటికే వైద్య ప్రక్రియలో ఉన్నాయని సూచిస్తున్నాయి. అప్పుడు మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు లేదా జీవిత కష్టాల వల్ల కలిగే భావాలు కొన్నిసార్లు మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయొచ్చు. కాబట్టి మీ స్వీయ సంరక్షణను పెంచుకోండి. విశ్రాంతి కోసం ఎక్కువ సమయం కేటాయించండి. పాములు. పాము అంటే ఎవరైనా భయపడిపోతారు. ఎందుకంటే అది విషసర్పం కాబట్టి. కాటేస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయో అని భయం అందరిలోనూ ఉంటుంది. జనసంద్రాల్లో కనిపించినా వెంటనే పట్టుకుని అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలోనే కాదు, చాలామందికి కలలో కూడా పాము ఇబ్బంది పెడుతుంది. అయితే కలలో ఎప్పుడో ఒకసారి పాము కనిపిస్తే పర్వాలేదు, కానీ తరచూ పాములు అదే పనిగా కనపడితే, అలా జరిగితే కొంత భయాందోళన నెలకొనడం సాధారణమే. అయితే తరచూ ఇలా కలలోకి పాములు రావటం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఎందుకు వస్తాయి, వస్తే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పాముల గురించి వచ్చే కలలు మీరు విస్మరిస్తున్నా మీ జీవితంలోని అంశాలను సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. పాము కలలో తరచూ కనిపిస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. మీ జీవితంలో విషపూరిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూడండి. వారు మీ కలలో పాము రూపంలో ఉండొచ్చు. మీ ఉపచేతన ఈ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తూ ఉండవచ్చు. మీకు ఎవరు అసౌకర్యంగా ఉన్నారో తనిఖీ చేయండి. పాము ఎవరిని సూచిస్తుందో మీకు తెలియకపోతే కళ చుట్టూ ఉన్న సందర్భం మీకు క్లూ ఇవ్వగలదు. మీరు పాము తలను నరికి వేయాలని లేదా చంపాలని కలలు కన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు ఈ వ్యక్తిని మీ జీవితం నుంచి తొలగించమని చెప్తుందని అర్థం, లేదా వారికి దూరంగా ఉండండి. మీ కలలోని పాములు మీ నైరూప్య భయాన్ని సూచిస్తాయి.
మానవులకు పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. మీరు మీ పూర్వీకుల నుండి ఈ భయాన్ని వారసత్వంగా పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఆదిమ కాలంలో మానవులకు పాములు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఆ ప్రాథమిక భయం ఇప్పటికీ మీలో ఉండొచ్చు. ప్రతిరోజు ధ్యానం చేయడం, బుద్ధిపూర్వకంగా ఉండటం, ఇంటిని శుభ్రం చేయటం, ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను రాయటం, స్నేహితులతో మాట్లాడటం, కౌన్సిలింగ్ మొదలైనవి ఈ భయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. ఇక 3వ విషయం, కలలోని పాములు ఎల్లప్పుడూ ప్రతికూల చిహ్నాలు కాదు, కొన్ని కళలు కూడా మంచి సిగ్నల్ కావచ్చు. మానసిక విశ్లేషణ మార్గదర్శకుల్లో ఒకరైన కార్ల్ జంగ్ పాములను ఆధ్యాత్మికతకు చిహ్నంగా చూశారు. ఇది ఆధ్యాత్మిక పురోగతి వంటి మీ సాధారణ పరిమితులను అధిగమించే అనుభవం కూడా కావచ్చు. ఉదాహరణకు, ఒక పాము తన తోకను తినే చిహ్నం పరివర్తన, పునర్జన్మ చక్రాన్ని సూచిస్తుంది. కనుక ఇది మీ స్వంత జీవితంలో వ్యక్తిగత పరివర్తన లేదా ఆవిష్కరణను సూచిస్తుంది. కాబట్టి బహిరంగంగా, ఉల్లాసభరితంగా, ఆసక్తిగా ఉండండి. ఇక 4వ విషయం, పాముల గురించి కలలు కనటం మీ జీవితంలో పెద్ద మార్పుకు సంబంధించింది కావచ్చు. కొత్త ఉద్యోగం లేదా కొత్త సంబంధం వంటి మార్పులు ఉండొచ్చు. కొత్త నగరానికి మారొచ్చు. మీ పాము కలలు జీవిత మార్పు గురించి ఆందోళన నుండి ఉత్పన్నమవుతున్నాయని మీరు అనుకుంటే మీ ఆతృత ఆలోచనలను వ్రాయడానికి ప్రయత్నించండి లేదా విశ్వసనీయ స్నేహితుడితో చాట్ చేయండి. ఈ మార్పుల గురించి మీరు మరింత అవగాహనతో ఉండాలి. అప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా నిర్వహించవచ్చు. ఇక 5వ విషయం, మీకు ఏదైనా శారీరక రుగ్మత ఉన్నప్పటికీ మీ కలలో పాములు రావడాన్ని మీరు చూడవచ్చు. ముఖ్యంగా పాములు, వైద్యం పురాతన కాలం నుండి పర్యాయ పదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు పాము చిహ్నాన్ని స్వీకరించాయి. మీరు దాన్ని ఆసుపత్రులు, అంబులెన్స్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ జెండాలపై కనుగొనవచ్చు. పాము కళలు మీ శరీరాన్ని నయం చేయాలని లేదా ఇప్పటికే వైద్య ప్రక్రియలో ఉన్నాయని సూచిస్తున్నాయి. అప్పుడు మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు లేదా జీవిత కష్టాల వల్ల కలిగే భావాలు కొన్నిసార్లు మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయొచ్చు. కాబట్టి మీ స్వీయ సంరక్షణను పెంచుకోండి. విశ్రాంతి కోసం ఎక్కువ సమయం కేటాయించండి. పాములు. పాము అంటే ఎవరైనా భయపడిపోతారు. ఎందుకంటే అది విషసర్పం కాబట్టి. కాటేస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయో అని భయం అందరిలోనూ ఉంటుంది. జనసంద్రాల్లో కనిపించినా వెంటనే పట్టుకుని అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలోనే కాదు, చాలామందికి కలలో కూడా పాము ఇబ్బంది పెడుతుంది. అయితే కలలో ఎప్పుడో ఒకసారి పాము కనిపిస్తే పర్వాలేదు, కానీ తరచూ పాములు అదే పనిగా కనపడితే, అలా జరిగితే కొంత భయాందోళన నెలకొనడం సాధారణమే. అయితే తరచూ ఇలా కలలోకి పాములు రావటం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఎందుకు వస్తాయి, వస్తే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పాముల గురించి వచ్చే కలలు మీరు విస్మరిస్తున్నా మీ జీవితంలోని అంశాలను సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. పాము కలలో తరచూ కనిపిస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు. మీ జీవితంలో విషపూరిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చూడండి. వారు మీ కలలో పాము రూపంలో ఉండొచ్చు. మీ ఉపచేతన ఈ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తూ ఉండవచ్చు. మీకు ఎవరు అసౌకర్యంగా ఉన్నారో తనిఖీ చేయండి. పాము ఎవరిని సూచిస్తుందో మీకు తెలియకపోతే కళ చుట్టూ ఉన్న సందర్భం మీకు క్లూ ఇవ్వగలదు. మీరు పాము తలను నరికి వేయాలని లేదా చంపాలని కలలు కన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు ఈ వ్యక్తిని మీ జీవితం నుంచి తొలగించమని చెప్తుందని అర్థం, లేదా వారికి దూరంగా ఉండండి. మీ కలలోని పాములు మీ నైరూప్య భయాన్ని సూచిస్తాయి. మానవులకు పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. మీరు మీ పూర్వీకుల నుండి ఈ భయాన్ని వారసత్వంగా పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఆదిమ కాలంలో మానవులకు పాములు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఆ ప్రాథమిక భయం ఇప్పటికీ మీలో ఉండొచ్చు. ప్రతిరోజు ధ్యానం చేయడం, బుద్ధిపూర్వకంగా ఉండటం, ఇంటిని శుభ్రం చేయటం, ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను రాయటం, స్నేహితులతో మాట్లాడటం, కౌన్సిలింగ్ మొదలైనవి ఈ భయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. ఇక 3వ విషయం, కలలోని పాములు ఎల్లప్పుడూ ప్రతికూల చిహ్నాలు కాదు, కొన్ని కళలు కూడా మంచి సిగ్నల్ కావచ్చు. మానసిక విశ్లేషణ మార్గదర్శకుల్లో ఒకరైన కార్ల్ జంగ్ పాములను ఆధ్యాత్మికతకు చిహ్నంగా చూశారు. ఇది ఆధ్యాత్మిక పురోగతి వంటి మీ సాధారణ పరిమితులను అధిగమించే అనుభవం కూడా కావచ్చు. ఉదాహరణకు, ఒక పాము తన తోకను తినే చిహ్నం పరివర్తన, పునర్జన్మ చక్రాన్ని సూచిస్తుంది. కనుక ఇది మీ స్వంత జీవితంలో వ్యక్తిగత పరివర్తన లేదా ఆవిష్కరణను సూచిస్తుంది. కాబట్టి బహిరంగంగా, ఉల్లాసభరితంగా, ఆసక్తిగా ఉండండి. ఇక 4వ విషయం, పాముల గురించి కలలు కనటం మీ జీవితంలో పెద్ద మార్పుకు సంబంధించింది కావచ్చు. కొత్త ఉద్యోగం లేదా కొత్త సంబంధం వంటి మార్పులు ఉండొచ్చు. కొత్త నగరానికి మారొచ్చు. మీ పాము కలలు జీవిత మార్పు గురించి ఆందోళన నుండి ఉత్పన్నమవుతున్నాయని మీరు అనుకుంటే మీ ఆతృత ఆలోచనలను వ్రాయడానికి ప్రయత్నించండి లేదా విశ్వసనీయ స్నేహితుడితో చాట్ చేయండి. ఈ మార్పుల గురించి మీరు మరింత అవగాహనతో ఉండాలి. అప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా నిర్వహించవచ్చు. ఇక 5వ విషయం, మీకు ఏదైనా శారీరక రుగ్మత ఉన్నప్పటికీ మీ కలలో పాములు రావడాన్ని మీరు చూడవచ్చు. ముఖ్యంగా పాములు, వైద్యం పురాతన కాలం నుండి పర్యాయ పదాలు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు పాము చిహ్నాన్ని స్వీకరించాయి. మీరు దాన్ని ఆసుపత్రులు, అంబులెన్స్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ జెండాలపై కనుగొనవచ్చు. పాము కళలు మీ శరీరాన్ని నయం చేయాలని లేదా ఇప్పటికే వైద్య ప్రక్రియలో ఉన్నాయని సూచిస్తున్నాయి. అప్పుడు మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలపై మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు లేదా జీవిత కష్టాల వల్ల కలిగే భావాలు కొన్నిసార్లు మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేయొచ్చు. కాబట్టి మీ స్వీయ సంరక్షణను పెంచుకోండి. విశ్రాంతి కోసం ఎక్కువ సమయం కేటాయించండి.